ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 68వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని మందిరములో మనము ప్రహర్షించాలి. ప్రహర్షించడం అంటే ఆనందించటం, సంతోషించటం, ఉత్సాహగానం చేయటం. ఎందుకు అలా చెయ్యాలి అంటే దేవుని యొక్క మందిరములో ఆయన నామం ఉన్నది. ఆయన నామములోనే మనకు మేలులు జరుగుతాయి. ఆయన నామాన్ని బట్టి మనకు దీవెన కలుగుతుంది. ఆయన నామమును బట్టి మనము సమస్యల నుండి విడుదల పొందుకోగలుగుతాం. ఆ నామం కలిగిన దేవుడు న్యాయకర్త, బంధకాల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకని ఆ నామము ఆయన సన్నిధిలో ఉన్నది గనుక, ఆ నామములో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి గనుక ఆ నామాన్ని బట్టి మనము ఆనందించి సంతోషించి గంతులు వేయుదుముగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామములో ఎన్నో అద్భుతమైన కార్యాలు బైబిల్ గ్రంథములో జరిగినట్లుగా మనము ఆయా సందర్భాల్లో మనము చదువుతూ ఉంటాము. యేసుక్రీస్తు నామములో దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. యేసుక్రీస్తు నామములో కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. పక్షవాయు కలిగిన వారు ఆరోగ్యవంతులుగా మార్చబడ్డారు. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఉన్న ఆ ఏకైక నామం యేసు నామము. ఆ నామము దేవుని మందిరములో ఉన్నది గనుక మనము సంతోషించి ఆనందించాలి. అంతేకాదండి, ఈ పునరుద్ధాన దినమందు నీవు దేవుని మందిరికి వెళ్ళి, ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన నామాన్ని బట్టి నువ్వు ఏ సమస్యల మధ్యలో ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి తలడిల్లిపోతూ ఉన్నా, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే ఆ నామములో నీకు గొప్ప విడుదల కలుగుతుంది. ఆ నామములో నీ బంధకాలు తొలగిపోతాయి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని బట్టి నీవు అడగగలిగితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తును అని ప్రభు చెప్పారు కదా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుల బాధలైనా, ఆర్థిక సమస్యలైనా, రోగాలైనా, ఎలాంటి సమస్య అయినా కానీ తొలగిపోతుంది. గొప్ప గొప్ప పర్వతాల లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ మాటలు వింటున్న నీవు ఈ దినమందు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆ నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో నీవు హర్షించి సంతోషించుదువుగాక. ప్రార్థన. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ పునరుద్ధాన దినమందు నీ పునరుద్ధానపు శక్తిని మాకు ప్రసాదించారు. అందుకే స్తోత్రాలు నాయనా. నీ పేరట కట్టబడిన మందిరములో మీ నామం ఉంటుంది నాయనా. ఆ నామాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ ప్రహర్షించి గంతులు వేయుటకు మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయనా. ఈ దినమందు, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధికి వెళ్ళి నీ నామాన్ని బట్టి ఎవరు ఏది అడుగుతూ ఉన్నారో నిశ్చయముగా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేసుకుంటున్నారు. మీ నామమును బట్టి సమస్యలు తొలగించినందుకు స్తోత్రం నాయనా. ఈ దినమందు మీ సన్నిధిలో మీ నామాన్ని బట్టి ఆనందించి ప్రహర్షించి గంతులు వేయటకు మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరం కూడా ఆ బ్రతుకు దినములన్నిట మీ నామాన్ని బట్టి మీ సన్నిధిలో ఆనందించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.